गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं दातारां सर्वकामानां कामेश्वरमुपास्महे। कामेश्वरीं परामीडे कादिहारिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमध्यगाम् शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासहे। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुं परम्परां। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। నమస్కారం. శంకరాచార్య కృత సౌందర్య లహరిలో తర్వాత శ్లోకం చెప్పుకుందాం. శ్రీచక్రముని గురించి చెప్పి తదధిష్టాత్రి అయిన పరదేవత యొక్క సౌందర్యము గుణములను స్తోత్రము చేయుటకై భూమికను రచించుచున్నారు. శ్రీచక్ర స్వరూపమని చెప్పి దాని యందున్న భగవతి రూప సంపద నిరూపించుచున్నారు. స్వదీయం సౌందర్యం తు హినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌ లోక్యౌత్యుఖ్యాతమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్య పదవీం. ఓ హిమగిరితయ, నీ దేహం యొక్క అవయవ లావణ్యమును సరిపోల్చి నీ చక్కదనమునకు సాటి చెప్పుటకు విరించి మొదలగు కవిశ్రేష్ఠులు కూడా సమర్థులు కాలేకున్నారు. వారి వలన నీ సౌందర్య వర్ణనము వీలు పడుటలేదు. ఏలననగా సాటి చెప్పుటకైనను బ్రహ్మ సృష్టిలోని లోకోత్తర సౌందర్య రాశులకు ఊర్వశి, మేనక, తిలోత్తమ, రంభ మొదలు అప్సరస కాంతలు తామే నీ చక్కదనమును చూచి విభ్రాంతులై అదే పనిగా ఆత్రముతో చూచుతున్నారు. కానీ సౌందర్యముతో తాము ఈషత్తు కూడా సరిరాకపోయి తపముల చేత కూడా పొందరాని లేని పరమశివునితో సాయుధ్య స్థానమును అంటే సామ్యమును మనసుకే పొందుటకు నిశ్చయించుకున్నారు. ఈ సౌందర్యం యొక్క వైదగ్ధ్యము శివునికి మాత్రమే తెలియను కావున ఆ సౌందర్యమును చూచుటకు దేవతాంగనులైన అప్సరస్వవంతలు శివునితో మానసికంగా ఐక్యమును కోరుచున్నారట. బ్రహ్మ సృష్టి నేర్పరి, ఆయన కవిశ్రేష్ఠుడు. చతుర్వేదములు ఆయన నిశ్రుతములు. ఆయన సౌందర్య భావనలో అప్సరహ కాంతలే లోకోత్తర సౌందర్య రాశులు. ఆయన సౌందర్య శిల్ప భావన అంతకు మించిపోలేదు. వారే శ్రీదేవి సౌందర్యమును పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయేది. ఆమె సౌందర్యమును సంపూర్ణముగా అవగాహన చేసుకున్నవాడు శివుడు. కాబట్టి ఆయనతో మానసిక సమైక్యత సంభావించి శ్రీదేవి సౌందర్యమును పూర్తిగా తిలకించనించినవారు అప్సరస కాంతలు. చతుర్ముఖుడైన వాణీపతి, వాచస్పతి ప్రభుతులు కూడా నీ సౌందర్యమునకు సదృశమైన వేరొక దానిని పరికల్పించి వర్ణించుటకు అశక్తులుగానున్నారు. నీ సౌందర్య సదృశ సుందర వస్తువు లేనే లేదు. కాబట్టి ఊర్వశి, తిలోత్తమ మొదలగు అప్సరహ కాంతలు సైతము నీ సౌందర్యమునందొక లేశము తోడి సాముఖ్యమునకైనా దగ్గరకు రాలేని బహు దూరముగా ఉండిపోయేది. అందువలన అప్సరహ కాంతలు సౌందర్యమును ఆలోకించటందుకు కుతూహం కలవారై దానిని చూచుటకు పురుష ధర్మము కావ్యననుకొని సదాశివుని ఒక్కనికై నీ సౌందర్య దర్శనము ప్రాప్తింప శక్యమై ఉన్నందున సదాశివుని తోడి సాయుధ్యమును పొందుటకు కోర్కెలు గలవారైది. అప్సరసలు తమ సౌందర్యంలో తామే వెగటుకున్నవారైది. నీ సౌందర్యం ముందు వాళ్ళు శ్రీదేవి సౌందర్యముతో తుల్య వస్తువు లోకమును లేదని చెప్పుట వలన ఆమె సౌందర్యమునకు ఆమె సౌందర్యమే సాటి అని చెప్పుట వలన ఈ శ్లోకం అనన్వయ అలంకారము. శ్రీదేవి సౌందర్యము సర్వ జగత్తును మోహింపజేయు అప్సరస స్త్రీలకు సైతం మోహింపజేయుచున్నదని
లోకాతిశయని కవి వర్ణనము అగోచరమనే అభిప్రాయము. బ్రహ్మాదులైన శ్రీదేవి సౌందర్య వర్ణన చేయలేకున్నప్పుడు ఈ రచన ఎందెట్లు చేయుటకు పూనుట? శ్రీదేవి దయాకలిత అపాంగ కణికాపాతము వలన శ్రీదేవి సౌందర్యాది గుణ వర్ణనమునందు ప్రవృత్తుడనగుతున్నానని భగవత్పాదులు చెప్తున్నారు. నరం వర్షీయాంసం నయన విరసం నర్వసుజడం తవాపాంగే లోకే పతితమనుధావంతి శతసః గణద్వేణీబంధాః కుచకలశ నిస్రస్తశిచయాః హఠాత్ తృత్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః. తల్లి, ఏ పురుషుడు ముసలి వగ్గై మేని రూపురేఖలు చెడిపోయిన వాడై కన్నులకు పుసులు గట్టి మసకచూపు వాడై మదనవతుల కన్నుల కింపు కలిగింపని వాడై శృంగార పరిహాస నర్మభూషణములందు రతికళా కౌశలములందు మూఢుడై ఉన్నప్పటికీ వాడు నీ కడకంటి చూపుల కారుణ్యమునకు పాత్రమైన వాడు కాగా అతనిని చూసిన నిండు జవ్వనపు మదవతులు వందల కొలదిగా వారిని మదనమోహనుడుగా దర్శించి విగళిత కబరి భారలై తమ జడములు వీడుచుండగా కుంభస్థనములపై నుండి పయ్యదులు తొలగిపోవుచుండగా వడివడిగా తమ రతనాల మొలనూళ్ళు కిందకి జారిపోవుచుండగా పోకముడులు విడిపోయి కట్టుకున్న ఉత్తములు కిందకి జారుచుండగా పరుగులెత్తుతూ వచ్చి నన్ను సిగ్గు విడిచి వాడి వెంట పడుతున్నారు. అమ్మవారి కృపా కటాక్షం వల్ల ముసలి వగ్గైనా కూడాను ఆ విధంగా మార్పు చెందుతాడు. అపాంగ కటాక్ష మహిమని చెప్పి చరణ మహిమని చెప్పుతున్నారు. ఇప్పుడు క్షితౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే దివిద్విష్టట్టించ మనసి చతుషష్ఠిరీతియే మయూఖాస్తేషాముప్యపరి తవ పాదాంబుజయుగం. భగవతి, ఏ కిరణములు అంటే మయూఖములు సాధకుని దేహమునందు పృథ్వీతత్వముతో కూడిన మూలాధార చక్రమునందు 56ను జలతత్వాత్మికమగు మణిపూరక చక్రమున 52ను అగ్నితత్వాత్మికమగు స్వాధిష్టాన చక్రమునందు 62ను వాయుతత్వాత్మికమగు అనాహత చక్రమున 74ను ఆకాశతత్వాత్మికమగు విశుద్ధ చక్రమునందు 72ను మనస్తత్వముతో కూడిన ఆజ్ఞాచక్రమునందు 64ను ఈ ప్రకారము ప్రసిద్ధములు అయి ఉన్నవో ఆ మయూఖములకు కూడా పైభాగమునందు సహస్రదళ మధ్యగత చంద్రబింబాత్మకమైన బైందవ స్థానమును సుధాసింధువునందు నీ యొక్క అడుగుదామరల జంట వర్తించుతున్నది. ఇది సమయాచార సంప్రదాయము. శ్రీచక్రమునందు మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములను సహస్రారమును కలవు. అందు ముందున్న 6 చక్రములను సోమ, సూర్య, అనల అంటే అగ్ని ఆత్మకములుగా మూడు ఖండములు. మూలాధార స్వాధిష్టానములు ఒక ఖండము, మణిపూర అనాహత చక్రములు ఒక ఖండము, విశుద్ధ ఆజ్ఞాచక్రములు 3వ ఖండము. మూలాధార స్వాధిష్టాన యుగళమైన ప్రథమ ఖండమునకు పైభాగము అగ్నిస్థానము, అది ఏ రుద్రగ్రంథి. 2వ ఖండము పైభాగము సూర్యస్థానము, దాన్నే విష్ణుగ్రంథి అని చెప్పుట. తృతీయ ఖండము పైభాగమున చంద్రస్థానము, దాన్నే బ్రహ్మగ్రంథి అని చెప్పుట. సోమ సూర్యానలాత్మకమని ఆరోహణ క్రమమున పైనుంచి కిందకు చెప్పుట. ప్రథమ ఖండము పైనున్న అగ్ని తన జ్వాలల చేత ప్రథమ ఖండమును వ్యాపింపజేయును.
రెండవ ఖండము పైనున్న సూర్యుడు తన కిరణముల చేత రెండవ ఖండమును వ్యాపింపజేయును. మూడవ ఖండము పైనున్న చంద్రుడు తన కళల చేత మూడవ ఖండమును వ్యాపింపజేయును. పృథ్వీ తత్వాత్మక మూలాధార చక్రమున పృథివీ అగ్ని జ్వాలలు 56, మణిపూర చక్రమున ఉదక తత్వాత్మక జ్వాలలు 52 కలిసి 108 అగ్ని జ్వాలలు. అట్లే స్వాధిష్టాన అగ్ని తత్వాత్మక కిరణములు 62, అనాహత చక్ర వాయు తత్వాత్మక కిరణములు 54 కలిసి సూర్యకిరణములు 116 అవుతున్నవి. సూర్యకిరణములు మణిపూరకమును వదిలి స్వాధిష్టానమును ప్రవేశించుట సూర్య చంద్రాగ్నులు ఒకటే ఒకట వలన తటస్థించుతున్నది. అట్లే సూర్యుని అగ్నికి అంతర్భావం. సూర్యాగ్నుల స్థానమైన స్వాధిష్టాన మణిపూరముల నడుమ అగ్నిస్థానమునందు సూర్యుడు ప్రవేశించుట, అదేవిధంగా సూర్యస్థానమునందు అగ్ని ప్రవేశించుట. ఇవి జగత్తును దహింపజేయుచున్న అగ్నిని శమింపజేయు సంవర్తమను మేఘము సూర్యకిరణముల వలన జనించి వర్షకారణమగుతున్నది. ఈ విషయమునకు విస్తరమైన వివరణము తటిత్వత్వం శక్య 40 శ్లోకం యొక్క వ్యాఖ్యానం చెప్పబడుతున్నది. ఇక్కడ అనుసంధించుకొనవలసిన విషయం ఉన్నది. పంచతిథి రూపత్వం ఉండటం వలన శ్రీ విద్యకు చంద్రకళా విద్య అని నామాంతరము కలదు. 360 మయూఖములు దినముల స్వరూపములు. అవి సంవత్సరమును కల్పించుతున్నవి. సంవత్సరము ప్రజాపతి రూపము. ప్రజాపతి జగత్కర్త కావున మయూఖములు జగదుత్పత్తి స్థితిలయములను గావించినవై ఉన్నవి. ఈ మరీచులు మయూఖములు కిరణములు పిండాండ బ్రహ్మాండమునందు 360 సంఖ్య కలవై వర్తించుతున్నవి. అనంతకోటి సంఖ్య గల పిండాండ బ్రహ్మాండములను విత్తే వర్తించుతున్నవి. ప్రతి పిండాండమున ప్రతి బ్రహ్మాండమున 360 సంఖ్య గల మయూఖములు కావున మయూఖములు అనంత సంఖ్యలోనున్నవి. ఆ మయూఖములు సూర్య చంద్రాగ్ని సంపృక్తములై భగవతి పాదార విందమున జన్మించినవై తాము లోకములను ప్రకాశింపజేయుచున్నవి. లోకములకు ద్వారములు అత్యుమత్వములు పవిత్రములు అని తైత్తరీయ బ్రాహ్మణము శృతి అందు చెప్పబడుట దీనికి ప్రమాణము. మయూఖములు భగవతి పాదార వింద సంభవములని మరీచయ స్వయంభువాహన శృతి తైత్తరీయ అరణ్యకమందు మరీచుల సృష్టి స్థితిలయ కర్తృత్వమును చెప్పుతున్నది. భావార్థం: సూర్యచంద్రాగ్నులు భగవతి పాదార విందముల ప్రభవించిన అనంతకోటి కిరణముల నుండి కొన్ని కిరణములను తీసుకొని భగవతి ప్రసాదానుగ్రహ లాభము వలన జగత్ప్రకాశన సామర్థ్యము కలవారై జగత్తును ప్రకాశింపజేయుచున్నారని. అయితే సర్వలోకాతిక్రాంతమైన చంద్రకళా చక్రం బైంధవ స్థానము. అచట శ్రీదేవి చరణాంబుజము వర్తించుతున్నది. అనేక కోటి బ్రహ్మాండ పిండాండములను ఆవరించిన మయూఖముల పైననే వర్తించుచుండుట చేత వానికంటే పైభాగమున భగవతి పాదాంబుజము వర్తించుతున్నదని సిద్ధానువాదము. ఆరోపిత స్థుతి లేనిది చెప్పినది కాదు. సదాశివునితో కూడి సకల తత్వాతీతమైన మహేశ్వరి జ్యోతి రూపమై పరాశక్తి రూపమై వెలయుచున్నది. ఆమె దేహము నుండి సముద్భవించినవి కిరణములు 1000, 2000, 1,00,000, కోటి అద్భుతములై ఉండుట వలన వాటి సంఖ్య అనంతము, గమనించుటకు వీలులేనంత అసంఖ్యాకము. ఆ కిరణముల సముదాయమును ప్రవేశించి చరాచరాత్మకమైన లోకము భాసిల్లుచున్నది. మహేశాని ఆ దేవి యొక్క ప్రకాశము చేత సర్వము ప్రకాశించుతున్నది. ఆమె భాష ప్రసరింపని ఎడల కించిత్తైనను ఏ వస్తువులను ప్రకాశింపదు. ఆమె చితి ప్రకాశము లేని ఎడల ఈ చరాచర జగత్మంతయు అంధకారమున పడిపోవును. మహేశ్వరి అనంత కోట్ల సంఖ్య గల ఈ మయూఖములతో 360 కిరణములు మాత్రము సోమ సూర్య అగ్నుల ద్వారా బ్రహ్మాండమును వ్యాపించి ఉన్నవి.
కొందరు భక్తులు మాతృకారూపిణి భగవతి అరుణ రూపమునే ధ్యానింతురు. వారికి శృంగార రస ప్రధాన వాగ్విలాసముల చేత సభారంజన రూపమైన ఫలము. ఈ శ్లోకమున చెప్పినది వాగ్భవ కూట జప మహిమయే. రెండవ కూటముకు కామరాజ కూట జప ఫలమని చెప్పుతును. కామరాజ కూటమున తురీయము గుప్తమహాసారస్వత మంత్రము కాళిదాసుని దేవి స్థవలఘు స్తవములందిని వెల్లడింపబడినది. వాగ్భవ కూటమి యొక్క సాత్విక ధ్యానానంతర మహిమను గురించి చెప్పుతున్నారు. పైన చెప్పబడిన శ్లోకమున సభారంజనం చెప్పి ధ్యాన విశేషం వల్ల మహాకావ్య కర్తృత్వం లభించునని చెప్పుతున్నారు. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభి వసిన్యాజ్యాభిస్త్వాం సహజనని సంచితం యతియః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః త్వక్చోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః. తాత్పర్యం: తల్లి చంద్రకాంతమణి శిలల కాంతులతో వెలయిచు శ్రీచక్రమునందు సర్వలోకహర చక్రస్వామినులైన వసిని, కామేశ్వరి మొదలగు వసిన్యాది అష్టశక్తులతోనూ ద్వాదశ యోగినుల చేతను గంధాకర్షిణి మొదలగు వారితోనూ కూడిన నిన్ను ఎవ్వడు చక్కగా ధ్యానించుతున్నాడో అతడు మహాత్ములైన కాళిదాసాది మహాకవుల రీతుల వలె స్వాదువులైన సరస్వతి ముఖ కమలమునందలి పరిమళామోదములైన వచస్సులతో కావ్యమును రచింప సమర్థులగుచున్నారు. వసిన్యాదుల అష్టకము ద్వాదశీయోనులకు కలిసి వింశతి కళలు శుద్ధ స్ఫటిక సంకాశములై దశారద్వయము కోణములందు ధ్యానింపతగినవై ఉన్నవి. పై చెప్పబడిన ఫలమునిచ్చుచున్నవి. ఇది భూప్రస్థార భేద విశేషం. చతుషష్ట్యతంత్రై అను శ్లోకమున శ్లోక వ్యాఖ్యానావసరమందు మరికొంత విస్తరించి చెప్పబడినది. గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి అనువారు 4 ద్వారములందున్నవారు. ముందు చెప్పిన ఫలమునిచ్చువారు. అనేక జన్మార్జిత సుకృత రాశి లేకున్న ఎడల కవితా కారణభూత ప్రతిభ లభింపదు. అట్లు లభించిన ప్రతిభ వలన తదనురూప వాక్ప్రసారము కూడా దుర్లభమే. అది యున్నను కావ్యకరణం దుర్లభము. యుక్తవర్ణనాత్మక మహాకావ్య రచన అత్యంత దుర్లభము. తాదృశ హృదయాహ్లాది ప్రబంధ రచన శ్రీదేవి ధ్యానం వలనే కలుగును, మరి ఒక విధమున కాదు. ఇట్లు శ్రీదేవి తుల్యముగా ఇష్టార్థ ప్రధానశీల దైవతము లభింపదు అని భావము. మహాకావ్య కర్తృత్వం అభిలషించువారు ఈ ప్రకారముగా ధ్యానింపవలనని ఉపదేశము. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు.